2019లో బాబాయ్ మీదకి విసిరిన గొడ్డలి 2029లో మావయ్య విసిరే గన్నుతో వస్తున్నాడు కాబట్టి బయట వాళ్ళకన్నా కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. అది మావయ్య విసిరే గన్ను అంతే. మరి 2019లో బాబాయ్ మీదకి గొడ్డలేసాడు, 2029లో జగన్ మావయ్య విసిరే గన్ను. అది వాళ్ళ కుటుంబ సభ్యులే తెలుసుకోవాలి. ప్రజలు ఆల్రెడీ బలైపోయి ఉన్నారు, ప్రజలు దగ్గరికి తీసుకురారు. ఇక గన్నుతో ఇక మరి ఆయనకి అది ఉంటే ఈ మావి గన్లు అదేది ఇంకోటి కాస్తో ఇస్కిస్కో ఇవన్నీ ఏడ మాట్లాడతాడు ఆయన. అది అమరావతిలో విద్రోహం లేపటానికండి, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు మావి గన్ను. హైవే పక్కన ఎవడన్నా రాజధాని నిర్మిస్తాడండి? రాజధానిలో నుంచి హైవేలు వెళ్తాయి కానీ హైవే పక్కన రాజధాని నిర్మించేది ఎవడ? అదే బాబాయ్ మీద కొట్టలే కోడికత్తి, ఇప్పుడు గన్ను. జగన్మోహన్ రెడ్డి గారు మతి ఉండి మాట్లాడుతున్నారు, మతి లేకుండా మాట్లాడుతున్నారు అనేది ముందు అర్థం కావట్లేదు. అప్పుడు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేశారు. అధికారం పోయిన తర్వాత మావి గన్ అన్నారు. అసలు దేంటి మీద మీరు స్టాండ్ ఉన్నట్టు? అంటే విశాఖపట్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన తర్వాత విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ మన ఆంధ్రప్రదేశ్. ఈ బిగ్గెస్ట్ సిటీలోనే ఇక్కడ రాజధాని అన్నాం, విజయవాడ రాజధాని అన్నాం, అలాగే కర్నూలు ఒకటి అన్నాం, 3 రాజధానులు అన్నాం. 3 రాజధానుల స్టాండ్ లేకుండా మావి గన్ అని పెట్టి ఇవాళ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? జనాలు మోసం చేస్తే మావి గన్ అంటే ఆయన నీకు ఓటు వేయాలా? ఇవాళ అమరావతి అంటే చంద్రబాబుకి ఓటేస్తారు ఇవాళ. ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కూడా అమరావతికి సరే, అమరావతి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, దాన్ని మనం స్వాగతించాలా? దాన్ని స్వాగతిస్తే కదా రేపు పొద్దున్న 10 ఓట్లు పడతాయి. నువ్వు స్వాగతించకుండా మావి గన్ అని అక్కడ ఏమీ లేకుండా మావి గన్ అంటే నీకు ఒకసారి మొత్తం గన్ నీకు పెట్టడం ఖాయం. ఆ గన్నతోటి, ఆ మావి గన్ తోటి నువ్వు కనిపించకపోవడం కూడా ఖాయం. ఇది నిజంగా నూరుపోలు జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలు అంత ఎదురులా. ఇవాళ విశాఖపట్నంలో నీకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు? నీ దొంగ వైఖరి ఇలాంటి మాట్లాడుతుంటే ఎవరు కూడా ఇంత ముందులాగా గుడ్డిగా వేసుకున్న వాళ్ళు, గుడ్డిగా ఓటేసిన వాళ్ళు లేరు. ఆలోచన చేస్తారు. ఎవరు పిల్లల భవిష్యత్తు కావాలా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలంటే కొన్ని సంస్థలు రావాలా. సంస్థలు వస్తే మనకు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటివి చెయ్యాలి. కానీ నువ్వు మావిగాని అని చెప్పేసి ఎవడు మగాడు? ఈ దగ్గర ఉన్న బోకరోళ్ళు అందరూ ఒక 5 బోకరోళ్ళు ఉన్నారు. ఆ బోకరోళ్ళు ఇవాళ మాట్లాడుతారు, ఆ బోకరోళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటది. నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు మావిగాని అంటే మటుకు నీకు మొత్తం మావిగాని కాదు, నీకు మొత్తం గన్నెట్టడం ఖాయం. ఆంధ్ర వాళ్ళు అంత ఎర్రోళ్ళేం కాదు. నీకు మొన్న 11 సీట్లు ఇచ్చారు, ఆ 1 సీటుకి నువ్వు కూడా పరిమితం అవుతావేమో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఊటకాలన్నీ అంటే జనాలు భూత వైద్యుడు ఎలాగైతే చెప్తా ఉంటాడో ఆ మాటలు నేర్చుకున్నట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన మాటలను చెప్పే మాటలు ప్రజలు ఎవరు నమ్ముతారు? ఎందుకంటే ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటి? ఒక రాజధాని అనేది 33,000 ఎకరాలు ఉండాలి, అది కూడా విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉంటే బాగుంటుందని అన్నాడు ఆయనే. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కట్టాలంటే ఎక్కడైనా కనీసం ఒక శిలాపాలకమైన ఒక రాయేసావా? నువ్వే ఎక్కడ 3 రాజధానులు ఎక్కడ కట్టావు? ప్రజలు నేను ఎందుకు నమ్ముతారు? ఈ రోజు మళ్ళీ మావిగాన్ అంట, మావిగాన్ అని చెప్పి మళ్ళీ మభ్య పెడతాను. జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఈ 11 సీట్లకే పరిమితి చేశారు ప్రజలు. ఇంకా ఆయనకి రాబోయే రోజుల్లో ఆ 11 కూడా రాకోకుండా చేసుకోవడానికి ఈ మావిగాన్ అని 3 రాజధానులని ఇలా మభ్య పెట్టి జనాలకి ఆయన భయపంతులు వాళ్ళ మనుషులను పంపించడం, ఎక్కడ ఏదైనా అన్యాయాలు జరిగితే వాళ్ళని భయపంతులు చేయడం. విజయవాడ రాజధాని అని చెప్తాడు, లేకపోతే మంగళగిరి ఆయనున్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గర రాజధాని అని చెప్తాడు. ఆయనకేముంది? ఎందుకంటే జనాలను ఏదో ఒకటి ఆయన మైండ్ లోకి ఏదో ఒకటి రావాలి. ఇప్పుడు ప్రజల్లోకి రాలేకపోతున్నాడు ఎట్టి తిరిగి. ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా జనాల్లోకి వచ్చింది లేదు. ఎప్పుడైనా వచ్చాడు అనుకుంటే ఆయన సెక్యూరిటీ తాళ్ళు కట్టేసి రోడ్డు బారుగా జనాలని వెళ్ళనివ్వకోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. జనాల్లోకి మధ్యలోకి ఎప్పుడు వచ్చింది లేదు. ఈ 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మామూలుగానే ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఏదో జనాలని మెప్పి కోసం బయటకు వస్తున్నా ఉన్నాడు. అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎలా ఉన్నాయో అలా మంది కూడా డెవలప్ అయితే బెటర్. స్టూడెంట్స్ చాలా మంది జాబులు నాకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ డేటా సెంటర్స్ ఇవన్నీ రావడం వల్ల నిరుద్యోగం కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను. టీడీపీ ప్రభుత్వం అయితే బాగా
అంటే ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ లో పాస్ అవుట్ అయ్యి వేలాది మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ స్కోప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కూడా. ఇది ఒక ఆపర్చునిటీగా నేనైతే అనుకుంటున్నాను. అది లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే పైనుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ లీడర్షిప్ ఏంటంటే బాగుంది కాబట్టి పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇంకో 2-3 years లో ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి అవ్వక ముందు నుంచి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. ఒకసారి మాట్లాడింది రెండోసారి ఎప్పుడైనా మనం అడిగితే ఆయనకే గుర్తుండదు. అది ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలీదు. జనరల్ గా ఆయన ఏది స్టాండ్ తీసుకోవట్లేదు. రాజధాని ముందు అమరావతిలో కావాలని చెప్పి ఎన్నో ఎకరాలు కావాలని చెప్పి 35,000 ఎకరాలు 45,000 ఎకరాలు ముందు చెప్పారు. తర్వాత 3 ఎకరాలు సరిపోతున్నారు. తర్వాత ఏమో రాజధాని అక్కడెందుకు 3 రాజధానులు అన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అంటున్నారు. మావిగాన్ మీద మీరు స్టాండ్ ఉన్నారా అని అడిగితే వైజాగ్ వదిలేశారని అడిగితే లేచి వెళ్ళిపోయారు. ఆయన పరిస్థితి అది. ఆయన కోసం మాట్లాడితే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఆయన కోసం మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నా ఉద్దేశం ఏంటంటే ఆయన కోసం అసలు మాట్లాడకపోతే మంచిదని నా అభిప్రాయం. మావిగాన్ అంటే ఏంటి ఆయన అడగాలి, మనకేం తెలుస్తుంది. రాజధానికి ఒక పేరు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మన రాజధాని అంటే అమరావతి, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి ఒక నేమ్ ఉంది. మావిగాన్ అంటే అర్థం ఆయనకే తెలియదు. వాళ్ళ పార్టీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థం చెప్తున్నారు. వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా అర్థం తెలియదు. ఎవరైతే అన్నారో ఆయనకు కూడా అర్థం తెలియదు. అది మనం ఏం చెప్పగలం సార్? అంటే మావిగన్ అంటే నాకు అర్థం కాలేదు. గన్లు పట్టుకొని తిరిగితే మా గన్, ఆ గన్లు రాజకీయాలు ఇంకా కొనసాగిస్తున్నాడు అనుకుంటున్నాను. కానీ మాకు ఏం అర్థం కావట్లేదు అసలు మావిగన్ అంటే ఏంటి. ఇప్పుడు రాజధానిగా అమరావతి ఉంటే కొన్ని వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతేగాని ఇలా చేస్తే పిచ్చోడి చేతిలో రాయిపెట్టినట్టు ఉంటది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. అదే తీర్పు సున్నాకు కూడా రావచ్చు. అలాగే ఈ మావిగన్ అని ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మావిగన్ అంటే మాకు ఎటు తెలియదు. మాకల్లా తెలిసింది ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి చెందాలి. అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. అదేలేండి బుర్రలేని రాజకీయాలు అంటారు వీటిని. అసలు ఏముండి మాట్లాడుతున్నారు, బుర్రలేక మాట్లాడుతున్నారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో తనకే అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే ప్రజలైతే ఒకే బాట మీద ఉన్నారు. అది కూటమి ప్రభుత్వం. అలాగే ఈ పిచ్చోడి చేతిలో రాయడితే ఏటవుతుంది మావిగన్, రేపు మాగన్ అంటాడు. ఆ గన్లెట్ కాల్చుకోవాల్సి వస్తుంది అందరూ. సో దయచేసి ఈ మాటలు ఏవి పట్టించుకోకండి. వైజాగ్ డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ గూగుల్ వచ్చింది, రానున్న రోజుల్లో బేసిటీ కూడా వస్తుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆ మావిగన్ పట్టించుకోకూడదు. అదేనండి 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు. అమరావతి ఆ మావిగాన్లో అదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్గా, తప్పు కదా. మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి, వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా. నిన్న ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు, అమరావతి ప్రజలు. దాన్ని వాళ్ళ మీద వెళ్తాం అటాక్, రౌడీలు తీసుకెళ్ళడం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఇక్కడ ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే లాండ్ ఆర్డర్ ఓటర్లు కూడా డబ్బులకు అలవాటు పడిపోయారు, వాళ్ళు కూడా డబ్బులకి ఎత్తం అలవాటు పడిపోయారు. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. మరి ప్రైవేట్ స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకట్లేదు ఇవాళ. చాలా బాగా